విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యారంగంలో పెను మార్పులు తేబోతున్నట్లు చెప్పారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు సీఎం రేవంత్. ఇకపై నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే గొడుగు కిందకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం విద్యా ప్రమాణాలు చాలా దారుణంగా ఉన్నాయని, క్వాలిటీ ఉండడం లేదని, దాన్ని మార్చడానికే మార్పులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు 10th తర్వాత ఇంటర్మీడియట్ విధానం ఉంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఆ విధానం ఉండదు. నర్సరీ టు 12th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి తీసుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు ఒక నాణ్యమైన ఆహార పదార్థాలను వాళ్ళకు అందించి ఒక నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వీటన్నిటిని పరిష్కరించడానికి ఒక క్లస్టర్ విధానం తీసుకొచ్చి వాట్ ఈస్ ప్రైవేట్ స్కూల్ సక్సెస్ స్టోరీ? వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని స్కూల్కి తెచ్చి చదువు చెప్పి మళ్ళీ ఇంటి దగ్గర ఆ స్కూల్స్ బాధ్యత తీసుకుంటున్నాయి. కాబట్టి పేదలు లేదా మధ్యతరగతి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తుంది. ఇప్పుడు ఆ బాధ్యతను తెలంగాణ గవర్నమెంట్ తీసుకోదలుచుకున్న ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ అదర్వైజ్ 50% ఛార్జ్తో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వచ్చే అకాడమిక్ ఇయర్లో కోర్ అర్బన్ రీజియన్లో ఒక ఎడ్యుకేషన్ నూతన విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టాలనుకున్నాం.